దయచేసి గమనించండి. నువ్వు దేవుని చిత్తము చేయాలి అని కంకణము కట్టుకున్నప్పుడు 1,00,000 ఆటంకాలు వస్తాయి, 1,00,000 అభ్యంతరాలు వస్తాయి, 1,00,000 ఆపదలు వస్తాయి, అపాయాలు వస్తాయి, అవరోధాలు వస్తాయి, అపనిందలు వేసేవాళ్ళు వస్తారు, అన్యాయం చేసేవాళ్ళు వస్తారు, ఆడిపోసుకునే వాళ్ళు వస్తారు, అడ్డగించే వాళ్ళు వస్తారు. ఇది సహజం. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ఏంటి ప్రభువా, ఈ ఉద్యోగం నువ్విస్తేనే కదా నేను పొందుకుంది, కానీ ఈ ఉద్యోగంలో ఇన్ని సమస్యలేంటి? చేసి గమనించండి. ఉద్యోగం దేవుని చిత్తానుసారంగా నువ్వు చేస్తున్నంత మాత్రాన శ్రమలు కష్టాలు ఉండవని మాత్రం దేవుడి గ్యారంటీ వల్ల. దేవుని చిత్త ప్రకారం నువ్వు వివాహం చేసుకుంటే నీ భార్య కూర్చోమ్మా అలాగేనండి అని అనుకో మాకు. కాఫీ పట్టురామమ్మ అలాగేనండి అనుకో మాకు. ఏమండి త్వరగా ఇంటికి వచ్చేసేయండి అలాగే వచ్చేస్తా అనుకో మాకు. దేవుని చిత్త ప్రకారం వివాహం చేసుకున్నంత మాత్రాన సమస్యలు ఉండవు, కష్టాలు ఉండవు, ఆర్థిక ఇబ్బందులు ఉండవు, మనస్పర్ధలు రావు అనుకోకండి. దేవుని చిత్త ప్రకారము సేవ చేస్తున్నంత మాత్రాన, దేవుని చిత్త ప్రకారం వ్యాపారం చేస్తున్నంత మాత్రాన ఆటంకాలు రావు అని ఎప్పుడు అనుకోకండి. ప్రాముఖ్యంగా మళ్ళా చెప్తున్నా, నువ్వు దేవుని చిత్త ప్రకారం ఏది చేసినా సైతాను ఖచ్చితంగా వచ్చి అడ్డుపడతాడు. ఎందుకయ్యా అంటే నువ్వు దేవుని చిత్తం చేయటం అది నీకు ఆశీర్వాదంగా మారబోతుంది, అనేక మందికి ఆదర్శంగా మారబోతుంది. నువ్వు ఆశీర్వదించబడ్డం వల్ల అనేక మందికి ఆశీర్వాదంగా మారబోతున్నావు. అనేక మందికి నువ్వు ఆశీర్వాదంగా మారబోతుం వల్ల దేవుని నామం మహిమపరచబడబోతుంది. దేవుని నామం మహిమపరచబడినప్పుడు ఆకాశం నుండి భూమి మీదకు దేవుని సమాధానం దిగొస్తుంది. ఇదంతా చూసిన సైతాను ఏమాత్రము కూడా నీ జీవితంలో దేవుని చిత్తం చేయడానికి అసలు ఇష్టపడ్డు. కాబట్టి ఏం చేస్తాడు? సర్వశక్తులా ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైనా సరే నీ జీవితంలో దేవుని చిత్తం చేయడానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు, ఆటంకాలు వస్తున్నప్పుడు, అభ్యంతరాలు వస్తున్నప్పుడు నీకు తెలియాల్సిన ఒక సత్యం ఏమిటంటే, దేవుడు నీకు ఇచ్చిన పని బహుశ్రేష్టమైంది గనుక, బహు గొప్పది గనుక దాని ప్రతిఫలము అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టే అధికమైనటువంటి ఆటంకాలు సైతాను తీసుకొస్తున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి? సైతాను కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు అనే విశ్వాసం కలిగి ముందుకు సాగాలే తప్ప ఆగిపోవడానికి వీలు లేనే లేదు.